వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం ఓబీసీ సెల్ అధ్యక్షులు గుండ్ల సాగరం, కనమనపల్లి, కుంచి, బందార్లపల్లి పంచాయతీ ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసిన కేఎస్ ఉదయ్ కుమార్ 2 పర్యాయాలు గుండ్ల సాగరం పంచాయతీ వార్డు సభ్యులుగా 2014 నుంచి 19 ఎంపీటీసీగా సేవలందించారు. ఎంపీటీసీగా ఉన్న సమయంలో 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు. చెక్ డ్యాం, చెరువు నందు పూడికలు తీసి చెరువు కట్ట మరమ్మతులు చేశారు. సీసీ రోడ్లు, 12 బోర్లు వేసి నీటి సమస్య తీర్చారు. 50 పైచిలకు పోల్స్ వేశారు. నూతనంగా చంద్రన్న కాలనీ నిర్మాణం చేశారు. పంచాయతీ బిల్డింగ్ నిర్మాణ దశలో ఉంది. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి, కూటమి పరిపాలన గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 119 బూత్ ఇన్ఛార్జ్ సిజి షణ్ముగం, ఏ సురేష్ పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కుప్పంలో ఉన్నటువంటి సమన్వయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తూర్పు రాయలసీమ, పట్టభద్రుల రాయలసీమ ఎమ్మెల్సీ గారికి, శ్రీకాంత్ సార్ గారికి, అదేవిధంగా కుప్పం ఇన్ఛార్జ్ పిఎస్ మునరత్నం సార్ గారికి, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మా మండల నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నాకు ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు గతంలో పార్టీకి పనిచేశాననే, సిన్సియర్గా పనిచేశాననే కారణంతో 2014లో ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించి, అదేవిధంగా 2022-23లో 2021లో నాకు యూనిట్ ఇన్ఛార్జ్ ఇచ్చి 3 పంచాయతీలు, గుండ్ల సాగరం, కనమనపల్లి, కంచిబందార్లపల్లి 3 పంచాయతీలకు నన్ను యూనిట్ ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు నా భుజాలపైన పెట్టి నన్ను ఒక నాయకునిగా తీర్చిదిద్దినటువంటి మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 2014-2019 మధ్యలో మేము ఎంపీటీసీగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మా పంచాయతీ, గుండ్లసాగరం పంచాయతీకి సుమారుగా 2 కోట్ల రూపాయల సీసీ రోడ్లు మంజూరు చేశారు. ఇరిగేషన్లో సుమారుగా ఒక 60 నుంచి 70 లక్షలు ఖర్చు పెట్టి చెక్ డ్యామ్స్ కానీ, చెరువులు కానీ అభివృద్ధి చేసి, పంచాయతీ బిల్డింగ్స్ అయితే ఏమి, మెయిన్ రోడ్స్ అంటే మాది ద్రవిడ యూనివర్సిటీ రూట్లో ఉంటుంది. ద్రవిడ యూనివర్సిటీ రూట్ కూడా సుమారుగా 6 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు డబుల్ రోడ్ చేసి, అన్ని విధాలుగా మమ్మల్ని ఆర్థికంగా, విద్యాపరంగా మమ్మల్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు 2014-19 మధ్యలోనే సుమారుగా 460 కోట్లకు పైగా ఖర్చు పెట్టి అందరినీ కాలం చేసి 85% పూర్తి చేశారు. అప్పట్లోనే మధ్యలో దురదృష్టవశాత్తు గవర్నమెంట్ పోయి వాళ్ళు కేవలం ఆ 10-12% కూడా పూర్తి చేయకుండా కుప్పం నియోజకవర్గానికి నీళ్లు రాలేని దుస్థితిలో పోయినాము. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 10 నెలల కాలంలోనే 700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి, నిధులు విడుదల చేసి, యుద్ధ ప్రాతిపదికన జూన్, జూలై కల్లా నీళ్లు వదలాలనే దృఢ సంకల్పంతో మన చంద్రబాబు నాయుడు గారు ఆ కాలంని, అందరినీ ఒక కాలంని స్పీడ్గా వర్క్ చేపించి నీళ్లు వదిలే దాంట్లో కృషి చేస్తున్నారు. అంద్రేనివా కాలువ ద్వారా నీళ్లు వచ్చి మన కుప్పం ప్రాంతం నీళ్లతో సస్యశ్యామలం అయితే, ఇండస్ట్రియల్ వచ్చి 3 రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పం డెవలప్ కావడానికి అనేకంగా ఆర్థికంగా కూడా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ 2025-26 మధ్యలో నీళ్లు వచ్చేస్తే కుప్పం ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో, ఈ 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పంచాయతీలో ఇప్పటికే సుమారుగా 15 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేసుకున్నాము. మా తాగునీటి సమస్య లేదు, మా పంచాయతీలో బ్రహ్మాండంగా ఉంది. పక్కన ఉండే మా యూనిట్లో కొన్ని పంచాయతీలో లేదు, అక్కడ కూడా బోర్లు వేసేసి నీటి కొరత లేకుండా చూస్తున్నారు.
ఇప్పుడు గత ప్రభుత్వంలో వ్యవసాయదారులకు రైతులకు సబ్సిడీ ద్వారా పనిముట్లు ఇవ్వకుండా నాశనం చేశారు. ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, రైతులకు రకరకాల గోకులం షెడ్లు కావచ్చు, రకరకాలుగా రైతులు అభివృద్ధి చెందే కార్యక్రమాలు చేస్తున్నారు. మా పెద్ద ఆయన వచ్చి మే నెలలోనే తల్లికి వందనం ఇస్తామని ప్రతి తల్లికి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు 1 కోట ఫ్రీగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేశారు. మా సూపర్ 6 పథకం ద్వారా ఏదైతే ఇస్తామన్నారో దాంట్లో ఇప్పటికే సుమారుగా 50% పథకాలు ఇచ్చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రాబోయే కాలంలో కుప్పం 3 రాష్ట్రాల కూడల్లో ఉంది కాబట్టి మాకు ఇండస్ట్రియల్గానే వచ్చేసింది అంటే కుప్పం యువత కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, ప్రతి మనిషి ఎదుగుదలకు ఎంతో అవకాశం ఉంటుంది. అవన్నీ చేస్తారని నన్ను నమ్ముకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. పత్రికా విలేకరులకు నమస్కారం. కుప్పం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కుప్పం రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ ఒక ప్రపంచానికి పరిచయం చేసిన మాదిరిగా కుప్పంని డెవలప్ చేసినారు. కాబట్టి ఆయనకి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు. ఇంకా అన్నా క్యాంటీన్లు కానీ పెన్షన్స్ కానీ 2000 నుండి 4000 వరకు ఇచ్చిన ఘనత మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ డెవలప్మెంట్ ఆయనే చేసినారు. వేరెవరూ కుప్పంలో ఏది చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, నీటి రంగానికి పెద్దపీట వేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. 119 బూత్ నంబర్లో మేము ఇంతకుముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కానీ, సభ్యత్వ నమోదు కానీ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని నాయకులకి లీడర్స్ చెప్పినాము. ప్రతి ఒక్కటి నెరవేరుస్తామని ఇప్పుడు కూడా అన్నీ జరుగుతూ ఉంది. కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు.